ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఇండియన్ రూపీ విలువ రోజు రోజుకు కనిష్ట స్థాయికి పడిపోతోంది. తాజాగా మరోసారి భారీగా తగ్గి జీవనకాల కనిష్టాలకు పతనమైంది. అమెరికా డాలర్తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి విలువ 87.57 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే ఆల్ టైమ్ కనిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల కిందట 87 మార్కు దాటి పడిపోగా ఇప్పుడు దాన్ని అధిగమించి మరింత కిందకు పడిపోయింది. ముఖ్యంగా రూపాయి విలువ పడిపోయేందుకు ప్రధాన కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలని చెప్పొచ్చు. దూకుడైన నిర్ణయాలు తీసుకుంటూ అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనేందుకు కారణమవుతున్నారు. ఇటీవల మెక్సికో, కెనడా దేశాల నుండి అమెరికా వచ్చే ఉత్పత్తులపై 25% దిగుమతి సుంకం ప్రకటించి ఆ దేశాలు దీనిపై స్పందించగా నెల రోజుల పాటు వాయిదా వేశారు. మరోవైపు చైనా ఉత్పత్తులపై మాత్రం 10% దిగుమతి సుంకం అమలు చేశారు. ఇదే ట్రేడ్ వార్కు దారితీసేలా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే యుఎస్ డాలర్ పుంజుకుంటుండగా మరోవైపు అనిశ్చిత నేపథ్యంలో డాలర్తో మారకం నిర్వహించే పలు ప్రపంచ దేశ కరెన్సీలు పడిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా డాలర్ బలపడుతుండడం సహా ఈ క్రమంలోనే భారత్లో విదేశీ పెట్టుబడిదారులు తమ నిధుల్ని ఉపసంహరించుకుంటున్నారు. ఇది స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీస్తుండడం సహా రూపాయి పతనానికి కూడా కారణమవుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూపాయి విలువ 2% పైగా పడిపోగా ఆసియా కరెన్సీల్లో మొత్తంగా చూస్తే అత్యంత చెత్త ప్రదర్శన రూపాయిదే కావడం గమనార్హం. దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న సంకేతాలు కాడా రూపాయి పడిపోయేందుకు కారణమవుతోంది. విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంతో రూపాయిపై భారీ ఎఫెక్ట్ పడుతుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు రూపాయి పుంజుకోవాలంటే అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు నెలకొనాలి. ఇదే సమయంలో రూపాయి పుంజుకునేందుకు భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సెన్సెక్స్ ఈ వార్త రాసే సమయంలో 250 పాయింట్లకు పైగా పడిపోగా నిఫ్టీ 50 పాయింట్లకు పైగా పతనమైంది. ఈ క్రమంలోనే పలు హెవీ వెయిట్ స్టాక్స్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.